హాయ్ ఫ్రెండ్స్, వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ. నేను ఏ విధంగా వినాయక చవితి చేసుకుంటున్నానో మీకు ఈరోజు చూపిస్తానండి. మా వారైతే పొద్దున్నతో రెడీ అయ్యి వినాయకుడిని తీసుకొచ్చారండి. వినాయకుడికి హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానిస్తున్నాను. నిత్య దీపారాధన చేసుకొని వినాయకుడిని అయితే అక్కడ ప్రతిష్ఠించుకున్నామండి. తర్వాత అన్ని పనులు స్టార్ట్ చేశాను. ఓం గం గణపతియే నమః. ఓం గం గణపతియే నమః. ఓం గం గణపతియే నమః. ఆ గణనాథుడు మా ఇంట్లోకి వచ్చారండి. పొద్దున్నతోనే ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంటి ముందు ముగ్గులు పెట్టుకొని వర్షం ఓడి స్టార్ట్ అయిందండి పొద్దున్నతోనే. ఈ విధంగా అయితే గుమ్మానికి పూలు రెడీ చేసుకున్నాను. ఏ శుభకార్యమైనా మనము ఇంటికి మామిడాకులు కడితే మంచిది కదండి. ఇంటికంతా మామిడాకులు అలంకరించుకొని స్వామివారిని ఈ విధంగా చేసుకొని స్వామివారికి జిల్లేడి పూలతో మాల, జంజము, మల్లెపూలతో 21 పత్రితో అర్చన చేయాలి కదండి. మనకి దొరికినన్ని వాటితో అర్చన చేసి అవి లేకపోయినా ఏం పర్వాలేదండి. అవన్నీ సమర్పించినట్టుగా వినాయకుడిని చేసుకుంటే సరిపోతుంది. మనకి ఏవి దొరుకుతాయో అవన్నీ కూడా తెచ్చి పెట్టుకోవాలి కంపల్సరీగా. దొరకని వాటి గురించి ఆలోచించడం కన్నా దొరికిన వాటితో సంతృప్తి పడడం ఎంతో మంచిదని నేను అనుకుంటానండి. నాకు దొరికిన వాటితో అన్నిటితో నేను కలిపి పూజ చేసుకుంటున్నాను. ముందుగా పసుపు గణపతిని చేసుకొని ఆ గణపతిని ఆరాధించిన తర్వాత మనం విఘ్నేశ్వర స్వామి విగ్రహానికి పూజ చేసుకోవాలి. స్వామివారికి ఈరోజు మేము నైవేద్యంగా తలిగి వేసుకుంటున్నామండి. 3 రకాల తాలింపులు, వడలు, పాయసము, సుగీలు, బూరీలు అన్నీ రెడీ చేసుకొని స్వామివారికి ఈ విధంగా నైవేద్యం పెట్టుకుంటాము. స్వామివారికి ముఖ్యంగా ఈరోజు ఉండ్రాళ్ళు, కుడుములు సమర్పించాలి కదండి. పెట్టాము. ఆయనకి ఎంత తృప్తికరంగా ఆయనకి నైవేద్యాలు సమర్పిస్తే ఆయన అంత ఇదిగా మన పూజని స్వీకరిస్తారు. మనం ఏమి చేయకపోయినా ఒక బెల్లం ముక్క పెట్టినా కానీ స్వీకరిస్తారండి. కానీ ఆయన మనం ఏం చేయాలో అవన్నీ చేస్తేనే ఆయన సంతృప్తిగా ఉంటారు. పిల్లల పుస్తకాలు కానీ ఏదైనా అకౌంట్స్ పుస్తకాలు ఏమన్నా ఉంటే దేవుడి దగ్గర సమర్పించుకోవాలి. ఈరోజు ఆయన మనం చేసే పనుల్లో ఏ ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా పూర్తి చేయడానికి సహకరిస్తారని పెద్దలు నమ్ముతారండి. ప్రతి ఒక్కరూ నమ్మాలి కూడా. ఈరోజు గణపతి పూజ ఎంతో అద్భుతంగా చేసుకుంటున్నానండి నేనైతే. ఈరోజు గణపతి పూజలో ఒక మంత్రాన్ని అయితే జపిస్తూ ఉండాలండి. 1000 సార్లు జపించినా, 1000 కంటే ఎక్కువ సార్లు జపించినా మంచి జరుగుతుందంట. ఆ మంత్రం ఏమంటే ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహి వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఈ విధంగా ఈ మంత్రాన్ని మనం ఏం పని చేసుకుంటున్నా మనం నామస్మరణ చేస్తూ పని చేసుకుంటే ఆ గణనాథుని అనుగ్రహం మన మీద కలుగుతుందండి. నేను పూజ అయితే స్టార్ట్ చేసుకున్నానండి. గణపతునికి అష్టోత్తరాలు, గణపతి 21 నామాలు, గణపతి యొక్క వ్రతకథ అయితే ఫోన్లో పెట్టేసి పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నానండి. మనం ఏ పని చేసినా ముందు గణపతికే పూజ చేస్తాం కదండి. పసుపు గణపతిని ఫస్ట్ అర్చించుకుంటున్నాను. ఓం గణపతియే నమః. ఓం మహాగణపతియే నమః. వక్రతుండ మహాకాయ కోటి నిర్విఘ్నం సుర్వే దేవ. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమ్రకేతవే నమః.
ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కంద. ఇటువంటి విఘ్నములను ఓం గం గణపతయే నమః. 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 ఆ విఘ్నేశ్వర స్వామికి దీపారాధన చేసుకున్న తర్వాత మనము నైవేద్యాలు అన్నీ సమర్పించుకుంది. మనము ఎంత పూజాశక్తులతో భక్తితో పూజిస్తున్నాం అనేది ముఖ్యమండి. మనకి ఏమీ రాకపోయినా, మంత్రాలు చదవలేకపోయినా ఓం గం గణపతియే నమః, ఓం గం గణపతియే నమః అని చెప్పుకుంటూ మనము స్టార్ట్ చేయొచ్చు పూజని. మనం ఎంత భక్తితో చేస్తున్నాం అనేదే ముఖ్యమండి. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. శ్రీమహాగణాధిపతయే నమః. శతనామవళి ప్రారంభః. ఓం గజాననాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ద్వైమాతురాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుప్రదీపాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం సుఖనిధయే నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం సురగజ్ఞాయ నమః. ఓం మహాగణపతయే నమః. ఓం మహాన్యాయ నమః. ఓం మహాకాలాయ నమః. ఓం మహాబలరాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం లంబజటాయ నమః. ఓం హస్యగ్రీవాయ నమః. ఓం మహోదరాయ నమః. ఓం మదోత్కటాయ నమః. ఓం మంత్రిణే నమః. ఓం మహావీరాయ నమః. ఓం మంగళస్వరూపాయ నమః. ఓం ప్రమదాయ నమః. ఓం ప్రథమాయ నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం విఘ్నకర్త్రే నమః. ఓం విఘ్నహంత్రే నమః. ఓం విశ్వనేత్రాయ నమః. ఓం విరాట్పతయే నమః. ఓం శ్రీపతయే నమః. ఓం కృతినే నమః. ఓం వాక్పతయే నమః. ఓం శృంగారిణే నమః. ఓం ఆశ్రితవత్సలాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం శీఘ్రకారిణే నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం భవాయ నమః. ఓం బలోత్థితాయ నమః. ఓం భవాత్మజాయ నమః. ఓం పురాణపురుషాయ నమః. ఓం పుష్టే నమః. ఓం ప్రభవే నమః. ఓం పుష్కరోక్షిప్తాయ నమః. ఓం అగ్రగణ్యాయ నమః. ఓం అగ్రపూజ్యాయ నమః. ఓం అగ్రగామినే నమః. ఓం నేత్రకృతే నమః. ఓం చామీకరప్రభాయ నమః. ఓం శర్వాయ నమః. ఓం సర్వోపన్యాసాయ నమః. ఓం సర్వకర్త్రే నమః. ఓం సర్వనేత్రాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం పంచహస్తాయ నమః. ఓం సర్వసిద్ధయే నమః. ఓం పార్వతీనందనాయ నమః. ఓం కుమారగురవే నమః. ఓం అక్షోభ్యాసాయ నమః. ఓం కుంజరాసురభంజనాయ నమః. ఓం ప్రమోదాయ నమః. ఓం మోదకప్రియాయ నమః. ఓం కాంతిమతే నమః. ఓం ధృతిమతే నమః. ఓం కామినే నమః. ఓం కపిత్థఫలప్రియాయ నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం బ్రహ్మా విద్యా విభవే నమః. ఓం జిష్ణవే నమః. ఓం విష్ణుప్రియాయ నమః. ఓం భక్తజీవితాయ నమః. ఓం జితమన్మథాయ నమః. ఓం ఐశ్వర్యకారణాయ నమః. ఓం ధ్యాయసే నమః. ఓం యక్షకిన్నరసేవితాయ నమః. ఓం గంగాసుతాయ నమః. ఓం గణాధీశాయ నమః. ఓం గంభీరనినధాయ నమః. ఓం వటవే నమః. ఓం అభీష్టవరదాయ నమః. ఓం జ్యోతిషే నమః. ఓం భక్తనిధయే నమః. ఓం భావగమ్యాయ నమః. ఓం మంగళప్రదాయ నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం అప్రాకృతపరాక్రమాయ నమః. ఓం సత్యధర్మనే నమః. ఓం సఖ్యే నమః. ఓం సంసారాంబునిధయే నమః. ఓం మహేశాయ
అష్టోత్తరాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత స్వామివారికి హారతి ఇచ్చేసి కొబ్బరికాయ సమర్పించుకున్నానండి. స్వామివారికి గుంజిళ్ళు తీయాలి కదండి. మనం 108 గుంజిళ్ళు తీస్తే మంచిదండి. కానీ నేను అన్ని తీయలేక 9 గుంజిళ్ళు తీశానండి. పిల్లలు ఎవరిను గ్యాప్ ఇచ్చన్నా తీయండి. తీయడం అంటే వంగి లేయడం కాదండి. 2 చేతులు ఈ విధంగా చెవులకు పట్టుకొని గుంజిళ్ళు తీస్తేనే గణపతి స్వీకరిస్తారండి. ఈ విధంగా నేనైతే ఈ విధంగా పూజ చేసుకున్నాను. ఓం గం గణపతియే నమః. ఓం గణాదిత్యాయ నమః. ఓం గణపతియే నమః. ఓం గణాదిత్యాయ నమః. ఓం గణపతియే నమః. ఆ గణనాథుని కృపా కటాక్షాలు మనపై ఉండాలని నిండుగా వేడుకుంటున్నాను. ఇప్పుడు మా వారైతే హారతిస్తున్నారండి. ఎంతో భక్తి శ్రద్ధలతో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వినాయక చవితిని జరుపుకుంటాం కదండి. అందరికీ ఎంతో ఇష్టంగా ఉంటుంది ఈ వినాయక చవితి అంటే. ఆ గణనాథుని పండగ అయితే తొలి పండగ కదండి. ఇంకా పిల్లాడి చవితి పిలుచుకొని వస్తుంది అంటారు కదండి. ఇంకా వినాయక చవితి తర్వాత మనకు పండగలండి. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. మా వారు చూడండి గుంజిలు ఏ విధంగా తీస్తున్నారో. వంగకుండానే గుంజిలు తీస్తున్నారు ఆయన. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గణాదిత్యాయ నమః. ఓం దిత్యాయ నమః. ఇప్పుడు నేను సాయంత్రం అయిందండి. సాయంత్రం నిమజ్జనం చేసేస్తున్నాను గణపతుణ్ణి. మిద్దె పైన అయితే చేస్తానండి ప్రతి సంవత్సరము. ఈసారి వర్షం పడుతుందండి. ఇంటి ముందరే క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టుకొని దాని మీద పీటను ఏర్పాటు చేసుకొని ఒక బకెట్ కానీ మనం ఒక బౌల్ కానీ ఏదో ఒకటి వినాయకుడు మునిగేంతవరకు వాటర్ వేసుకొని దాంట్లో కొంచెం పూలు వేసుకొని గంగా జలం ఏదన్నా ఉంటే ఇంట్లో వేసుకుంటే కూడా మంచిదండి. ఆ జలం వేసుకున్న తర్వాత పసుపు కుంకుమ కొంచెం వేసుకొని ఆ గణనాథునికి నిమజ్జనం చేయాలండి. 3 సార్లు ఆ నీళ్ళల్లో ఎత్తి ముంచినప్పుడు మునిగినట్టు ఉంటుందండి. మనకి ఆ గణనాథుని కృపా కటాక్షాలు మనపై ఉండాలని ఎల్లవేళలా మనల్ని ఆయన కాపాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. ఓం గం గణపతియే నమః. ఓం గం గణపతియే నమః. మేము ఈ సంవత్సరం అయితే ఈ విధంగా పూజ చేసుకుంటున్నాను. ఓం గం గణపతియే నమః. ఓం గం గం గణపతియే నమః. మా నిమజ్జనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఆ నీళ్ళని బయట పారేయకుండా చెట్లకు వేసుకుంటే మంచిదండి. తొక్కే దగ్గర అయితే పడేయొద్దండి. ఓం గం గణపతియే నమః.